నేనే ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇయర్. 5 అన్నారు కదా, అందరు షార్ప్గా 6 అన్నారు కదా, షార్ప్గా 6 లోపు ఉంటారు అనుకున్నా. అరే యాక్సిడెంట్ అయినట్టుంది. జస్ట్ నో షిట్ మ్యాన్, అంబులెన్స్ వచ్చింది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అభినవ్ అండ్ టుడే ఇస్ 26th of January. సో రిపబ్లిక్ డే అనమాట. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ రైడ్ విత్ ట్రయంఫ్ క్లబ్. అంటే సో ట్రయంఫ్ పీపుల్ అందరూ ఒక రైడ్ వేస్తున్నాము, అంటే గ్రూప్లో వచ్చింది, పోతున్నా. సో రైడ్ ఈస్ టు సమ్ ఆశ్రమం, ఆర్ఫనేజ్, సంథింగ్ లైక్ దాట్. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకేం తెలియదు. సో అందరినీ కొంచెం కొంచెం డొనేషన్ చేయమంటే ఐ మేడ్ ఎ డొనేషన్ అండ్ వెళ్తున్నా ఇప్పుడు. సో మీటప్ ఈజ్ అట్ 6 o'clock, 33 kilometers ఫ్రమ్ మై హోమ్. సో ఇంటి నుండి ఉప్పల్కి 33 kilometers ఉంది, అందుకే ముందే స్టార్ట్ అయినా. సో 6 o'clockకి అందరూ ఆడ కలుసుకొని ఆడ నుండి రైడ్ బ్రీఫింగ్ అండ్ అట్లా 6:30 వరకు అట్లా వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో పీపుల్కి ట్రాంప్ది హెడ్లైట్ అంత మంచిగా వస్తలేదు అని ఫీల్ అవుతుర్రు. సో బేసిక్ చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది, రెండు సైడ్లు ఎలన్కి ఉంటుంది. సో దాన్ని లూజ్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి హెడ్లైట్. దెన్ త్రో విల్ బి గుడ్. అప్ టు 80 kilometers వరకు, 80 km/h వరకు పనిచేస్తుంది. ఎనీథింగ్ అబౌవ్ దట్ హైవే స్పీడ్స్ అయితే యూ డెఫినెట్లీ నీడ్ ఆక్సిలరీ లైట్స్. సో సిటీకి ఇంకా ఇట్లా మార్నింగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు కొద్దిసేపు ఒకేషనల్ హైవే టూరింగ్ చేసేటోళ్ళకి అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నా అడ్జస్ట్మెంట్ నేనే చేసుకున్నా. బేసిక్గా ట్రయంఫ్లో అడ్జస్ట్ ఏం చెయ్యరు. సో నా ఈ హ్యాండిల్ బార్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేరు. సో అది సెట్ చేసుకుందామని చేస్తే ముందు కన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది లైట్. సో అందరికి అదే రికమెండ్ చేస్తా. అయిపోయింది. అసలు పెట్రోల్ పంప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనమే కొట్టించుకున్నాం ఫ్యూయల్. సో మధ్యలో సమ్వన్ ఫ్రమ్ ట్రయంఫ్, అంటే ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది ఆయన దగ్గర కూడా, వచ్చిండు. ఐ థాట్ ఇద్దరం ఇడికే పోతున్నామేమో అనుకున్నా. ఇడికే వస్తున్నాం అనుకున్న తర్వాత ఆయన సిగ్నల్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ ఉంటే నేను వచ్చేసిన, ఆయన సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. మిగతా రైడర్స్ మే కమ్, ఒకసారి గ్రూప్ చెక్ చేసుకొని పోతా. సో ఈ రోడ్ ఇంకా స్ట్రెయిట్ రోడ్. సో ఓకే, గ్రీన్ సిగ్నల్ పడ్డది, గ్రీన్ సిగ్నల్ అయిపోయేలోపు వెళ్ళిపోవాలి. సో టైమ్ ఈజ్ 5:45. ఏ ఏరియాలో ఉన్నది తెలియదు. సో ఇది స్ట్రైట్ రోడ్. మధ్యలో మనకి సర్వీస్ సెంటర్ షోరూమ్ ఏడ కనిపిస్తాడు, ఆగలి. ఇంకా నేను ఉప్పల్ సర్వీస్ సెంటర్ చూసిన, లోపల ఏడనో గల్లీలో ఉంటుంది. అంటే మేబీ అదో కాదో తెలియదు. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒకసారి చూసిన. ఏమో బ్రిడ్జ్ కొంచెం స్పెక్టికల్గా ఉంది, ఎందుకు కిందికి వెళ్ళిపోదాం. అది పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ రైట్ తిప్పిండు అనుకో, స్ట్రైట్ అయిపోతుండే. అయినా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది.
ఏ అంకుల్, అమ్మ అంకుల్ ఏంది అంకుల్? Uncle seen the opportunity and went for it. Maybe somewhere here. వెనకాల పోయిందా ముందరుందా అర్థం కాదు. ఓ కనిపించింది. యా వి గో వి ఆర్ ఎట్ టైం. అరే ఈయన పెట్రోల్ పంప్ ఉంది, పోయి ఆగి పెట్రోల్ కొట్టించుకుని అవతల ఇక్కడికి వచ్చేసండి. ఏది బోర్డు కనిపించింది. నేనే ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇయర్. 5 అన్నారు కదా, అందరు షార్ప్గా 6 అన్నారు కదా, షార్ప్గా 6 లోపు ఉంటారు అనుకున్నా. సో మై బ్యాడ్. ఏమన్నా పైకి ఎక్కించి పెట్టేస్తా. ఇస్ ఇట్ రికార్డింగ్? యా, లైన్గా వస్తూనే ఉంటారు. ఇంత ఎక్కువ టార్క్ ఉన్న బండ్లు నడిపితే గేర్ డౌన్ చేయడం మర్చిపోతున్నా నేను. నాకు అసలు ఫస్ట్ గేర్లు ఉన్నట్టే పోయింది, ఇప్పుడు 3rd గేర్లు ఉంది. కానీ సో విల్ వెయిట్ ఫర్ పీపుల్. సో నేనేమనుకున్నా, అందరు పంచులు ఉంటారేమో అనుకున్నా, అట్లీస్ట్ 10 minutes ముందు వస్తారేమో అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ ద కేస్. ఏముంది, ఇట్లనే కూర్చుంటా కొద్దిసేపు. సో టైమ్ ఈజ్ అరౌండ్ 7 o'clock. యాక్చువల్ ప్లాన్ వాజ్ టు స్టార్ట్ at 6:30, బట్ we are late. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రైడ్. సో మోస్ట్ ఆఫ్ ద 1 or 2 people are from my age group. Pace will be obviously slow, and the 50 kilometers ride from here. అందరికి 50 kilometers, నాకు 80 kilometers. ఎందుకంటే నాకు మీటింగ్ పాయింట్ ఈస్ 30 kilometers ఫ్రమ్ మై హోమ్, కాబట్టి 80 kilometers అనుకోండి. సో ఈజ్ ఆర్ ఆర్గనైజర్, అంటే ఆయననే అన్ని ట్రాంప్ రైడ్స్ ఆర్గనైజ్ చేస్తాడు. దిస్ విల్ బి అ చిల్ రైడ్, నాకు అర్థమైపోయింది. యా, సిటీ దాటినాక దే మే స్పీడ్ అప్, బట్ వీ వుడ్ హ్యావ్ గాన్ లైక్ 60 or 70. సింగిల్ లేన్. సో వి కాంట్ టేక్, అంటే ఇట్లా లేన్ పాటియడం చాలా కష్టము ఇన్ దిస్ రోడ్స్, ఎందుకంటే లారీస్ ఇటు నుండి ఇటు వస్తున్నాయి. సో ఫస్ట్ లేన్ సరిగ్గా ఉంటుంది, వెనకాలకి పోయేసరికి లేన్ డీవియేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ హార్డ్ టు మెయింటైన్ దిస్ సింగిల్ పేస్ ఇన్ సిటీ.
ఓకే. ఓఆర్ఆర్ క్వీన్ స్ట్రీట్. సో ఈ నుండి మోస్ట్లీ ట్రాఫిక్ కొంచెం తక్కువ అవుతుంది. స్ప్లెండర్ అన్న మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. ఏం చెప్పిండు నాకు అర్థం కాలే. సో మ్యూజిక్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఇంటర్కామ్ బ్లూటూత్ అదేదో కొనాలి. ఇట్లా ఎట్లాంటి రైడ్లలో మ్యూజిక్ ఇస్ మంచిగా ఉంటుంది. మ్యూజిక్ మోస్ట్లీ ఇట్లానే ఉండదేమో అనిపిస్తుంది నాకు. లైక్ రోడ్ మంచి సర్ఫేస్ ఏం లేదు. నైస్ వ్యూ ఆన్ ద రైట్. మంచి చెట్లు అన్నీ ఉన్నాయి. మంచి రోడ్ వచ్చింది అనే లోపే అయిపోయింది రోడ్. వద్ద ఏదో లాంగ్ రైడ్కి వదిలిన ఫీలింగ్ వస్తుంది. లైక్ పీపుల్ యూట్యూబ్లలో పెడతారు కదా. సో ఇదే పేస్లో పోతే ఐ ఫీల్ లైక్ ఐ విల్ గెట్ సమ్వేర్ అరౌండ్ 38-36 మైలేజ్ ఇస్తుంది బండి. నైస్. జస్ట్ క్రూజింగ్ అట్ 80, నాట్ మోర్ దెన్ దాట్. అంటే వీ యూజువలీ గో అబౌట్ 100 ఆర్ సో. అంటే డేంజరస్ స్పీడ్స్ చేయము. సో వీఆర్ నియర్ ద ఆశ్రమం. హార్డ్లీ ఒక 45 kilometers or something, 50, around 45 to 50 kilometers. సో వచ్చేస్తున్నాం. So they are doing something big. Cameras, gimbals, drones, stuff like that. Maybe this will be fun. So I was not expecting this. And a drone, gimbal, videography and the stuff untadani. But yeah. రిపబ్లిక్ డే. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయింది. ఆర్ఫనేజ్కి వచ్చినాం. సో ఐ మెట్ సమ్ పీపుల్. ఇంకా ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత మంచిగా ఉంటుందని ఆర్ఫనేజ్. సో వీఆర్ హెడింగ్ అవుట్. బయట ఏమన్నా టీ బ్రేక్ ఆగి విల్ గో. దెన్ ఎటో అటు డిస్పర్స్ అయిపోతాము. సో నాకేమనిపించిందంటే ఇట్స్ అ గుడ్ థింగ్.
అంటే అందరు రైడ్స్కి ఎడిగెడుగా పోతుర్రు. సో ఆర్ఫనేజ్కి రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. లైక్ ఆల్వేస్ నేను రిటర్న్ అందరిని వదిలేసి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడే మాట్లాడతా. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం పేస్ అందుకుర్రు. టైమ్ ఈజ్ అరౌండ్ 11 o'clock. ఇంకొద్దిసేపు అయితే ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది, స్కూల్ బస్సెస్ విల్ కమ్ ఆన్ ద రోడ్స్ అని నేను కొంచెం ఫాస్ట్గా వచ్చేసిన. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా సిటీ క్రాస్ చేయాలని. సో అండ్ వన్ మోర్ థింగ్, ట్రామ్ రైడ్ వాజ్ గుడ్. సో అందరినీ మంచిగా మేనేజ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పేస్ కాబట్టి ఆ పేస్ డిస్టర్బ్ కాకుండా అందరినీ మంచిగా తీసుకొని వచ్చారు, అంటే మంచిగా గైడ్ చేసారు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ఒఫీషియల్ గ్రూప్ రైడ్కి వెళ్ళడం. మేమేంది బంచ్ ఆఫ్ గాయస్ గోయింగ్ ఆన్ ద రోడ్ అంతే మేము, అండ్ ప్లానింగ్ ఇట్లాంటివి ఏముండవు మాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ఫనేజ్కి వెళ్ళడం ఈజ్ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నోబడీ నేను చూసినంత వరకు బైకింగ్ కమ్యూనిటీస్ షోరూమ్ నుండి హ్యాండిల్ చేసేటి వోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. అంటే బయట ఆర్గనైజేషన్ చేసేటి లైక్ దే విల్ టేక్, బట్ ఒఫిషియల్ షోరూమ్ ఆర్ కంపెనీ ఆర్గనైజ్ చేసేటి దే వోంట్ టేక్ టు ఆర్ఫనేజెస్ అండ్ స్టఫ్. బట్ వీళ్ళు ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళారు, దట్ ఈస్ అ గుడ్ పార్ట్. సో ఆడ కూడా మంచిగా ఉండే, వెల్కమింగ్ ఉండే అందరూ. సో వాళ్ళ లింక్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్. వాళ్ళు కూడా వీడియో పెడతారంట అబౌట్ దిస్. అది ఎప్పుడు ఎడిట్ అవుతుందో నాకు తెలియదు. సో వెన్ ఎవర్ ఐ గెట్ ద లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. సో సామ్సంగ్ హ్యాస్ దిస్ ఫీచర్ ఏంటంటే ఒక ఇయర్ బడ్ ఉన్న ambient నాయిస్ ఆన్ ఉంటుంది. సో అది ఆన్ చేసుకున్నా, సో నాకు మ్యూజిక్ వినిపిస్తుంది, డైరెక్షన్స్ వినిపిస్తాయి, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా వినిపిస్తుంది. సో ఏమైందో రెండు పెట్టుకున్నా కానీ ఒకటి లూజ్ ఉన్నట్టుంది, అది ఊడిపోతూ ఉంది. సో నీడ్ టు బై ఇది దాని ఏమంటారు, బ్లూటూత్ హెడ్సెట్ ఫర్ హెల్మెట్. సో నేను మంచి దానికోసం చూస్తున్నా, ఏది కొనాలో అర్థమవుతలే, అందుకే ఆగా. సో బేసిక్గా మన ఇంట్రోవర్ట్ కాబట్టి నేను ఆడ ట్రాంప్ వాళ్ళ క్లబ్ నుండి వెళ్ళినందుకు ఎవరితో చక్కగా మాట్లాడలే. నేను అందరికన్నా ముందు పోయినా, మళ్ళా జస్ట్ నేమ్స్ వరకు తెలుసుకున్నా అంతే. Oh my god, what is this traffic where till where it is? అరే యాక్సిడెంట్ అయినట్టుంది. జస్ట్ నో షిట్ మ్యాన్, అంబులెన్స్ వచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అరే కార్ తుక్కు అయింది. ఓ షిట్, వెళ్ళిపోతానట్టు. మ్యాన్ నీడ్ టు బి కేర్ఫుల్. ఆడ స్ట్రైట్గా వచ్చేస్తారు, అటు నుండి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నేను వచ్చిన సైడ్ నుండి వస్తారు కదా, వాళ్ళు ఇటు సైడ్ నుండి వచ్చే ట్రాఫిక్ని చూడరు అసలు. సో నేను ముందే నాకు తెలుసు వీళ్ళు ఎవడో కూడా ఇట్లా వస్తాడని, నేను స్లో అయిపోతా. సో తెలియని వాళ్ళకి ఇట్లా అవుతుంది. సో నీడ్ టు బీ కేర్ఫుల్ ఎట్ ద జంక్షన్స్.
సో నేను యూజువల్గా ఈ రోడ్లోనే ఎండ్ చేస్తుండే వీడియో. సో ఈయన ఎండ్ చేద్దాం అనుకున్నా. ఎంటర్ కాగానే దీంట్లో బ్యాటరీ అయిపోయింది. సో ఇట్ ఈస్ డెడ్ నౌ. సో అందుకే మళ్ళీ ఫోన్ తీసి చేస్తున్నా ముందట్లా కాకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కింద కమెంట్ చేయండి హౌ డిడ్ యూ లైక్ దిస్ వీడియో. ఎక్కువ ఏం మాట్లాడా నేను ఈ వీడియోలో, ఓన్లీ విజువల్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పార్ట్. అండ్ సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్.